అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన పూర్వీకులు చెప్పిన ఒక అద్భుతమైన ఒక పరిహారం గురించి ఇక్కడ చెప్పబోతున్నానండి. ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, ఎలాంటి వారు చేసుకోవాలనేది చెప్తాను. మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన సమయాల్లోనూ కొన్ని వస్తువుల్లోనూ అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయని మన తంత్ర గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. వాళ్ళు అలాంటి పరిహారాలన్నీ కూడా ఖర్చు లేకుండా సింపుల్గా మన పని అయిపోయే విధంగా ఉంటాయి. ప్రజెంట్ అయితే చాలామంది అనుకుంటారు ఎక్కువగా ఖర్చు పెడితేనే అక్కడ కోరికలు సమస్యలు తీరిపోతాయని ఒక అపోహతో ఉంటారు చాలామంది ఈ రోజుల్లో చూసుకుంటే. కానీ ఒకే ఒక్క రూపాయితో కూడా మనకున్న సమస్యను మనకున్న కోరికను తీర్చుకునే విధంగా మన పూర్వీకులు మనకు అందజేశారు. కానీ అలాంటి వాటిని మనం ఒక నమ్మకం అనేది పెట్టుకొని విశ్వాసంతో చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి. నమ్మకం లేకుండా ఏదోలే చూద్దాంలే వస్తుందో లేదో అని ఒక అపనమ్మకంతో మాత్రం చేయకండి, ఫలితాలు అయితే రావు. మనం కూర్చొని ఒక మనస్ఫూర్తిగా మనలో ఉన్న శక్తి, మన చుట్టూ ఉన్న శక్తిని, అంటే ఇక్కడ పంచభూతాల్లోనూ శక్తులు ఉంటాయి, పక్షుల్లోనూ ఉంటాయి, ప్రకృతిలోనూ ఉంటాయి. వీటన్నిటిని మనం తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా మనం ప్రకృతిని పట్టుకొని మనం పరిహారం చేసుకుంటే ఖచ్చితమైన మార్పులు వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నేను ఇక్కడ ఏదో మామూలుగా చెప్పేశాను అనుకోండి, అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పాను అనుకోండి పరిహారాన్ని, మీకు సరిగ్గా ఆ విషయం మీద ఒక నమ్మకం రాదు. ముందు అన్ని విషయాలు తెలుసుకుంటే మనకు ఆ పరిహారం మీద ఒక నమ్మకం వస్తుంది, కరెక్ట్గా చేసుకోగలుగుతారు. అందుకే ఇంత చెప్తానండి. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ధనం కావాలి, ఆస్తులు కావాలి, పొలాలు, ఫ్లాట్స్, కారు, ఇలాంటి ఆశలు, అంటే కొనుక్కోవాలనే ఆశలు ఉంటాయి, చాలామందిలో ఉంటాయి. కానీ ఆ ఆశలు కొంతమందికి తీరు, మన దగ్గర ధనం ఉండదు. కాబట్టి ఆ ధనం కోసం చేసుకునే పరిహారం అండి ఇది. ధనం వస్తూనే ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో మనకు డబ్బు వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ చేయబోయే ఈ పరిహారంలో మనం ప్రకృతిని ప్రేరేపించి వాటికున్న శక్తిని మనం తీసుకొని ఈ పరిహారం చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ పరిహారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు. ఇక పరిహారం ఎలా చేయాలో చూద్దామండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు చెప్పే మాటేనండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని, అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదండి. అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు చాలానే ఉన్నాయండి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు ఒక నమ్మకం ఏర్పడింది ఒక పరిహారం మీద కానీ ఒక పూజ మీద కానీ, మీరు చేయగలిగేదాన్ని, మీకు వీలయ్యేదాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని, ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకేనండి. ఇక పరిహారం మాటకి వెళదాము. ఇంతవరకు మీరు కష్టపడుతూనే ఉన్నారు, కానీ ధనం వస్తుంది, కానీ ఒక్కోసారి అలా వచ్చినట్టు వెళ్ళిపోతుంది. కానీ ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క సంపాదన శక్తి అనేది పెరుగుతుంది. అలానే ఇచ్చిన డబ్బులు కానీ, చేయబదులుగా ఇచ్చిన డబ్బులు కానీ అవి తిరిగి రావడం లేదంటే ఆ విషయంలో కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. ఇల్లు కావాలనుకున్నా, ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలనుకున్నా, ఇలాంటి వాటి గురించి కూడా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి. ఇక ఈ పరిహారంలో నియమాల విషయానికి వస్తే కనుక నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు చేయకండి. ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు మరణించి ఉంటే కనుక పెద్ద కర్మ కాకుండా ఉంటే అప్పుడు కూడా మీరు చేయకూడదు. ఇంకా 7 నెలలు దాటిన గర్భవతులు కూడా చేయకూడదు. ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఏదైనా ఒక 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, అలానే 100 రూపాయలు, 2000, 500 రూపాయలు ఏవైనా పర్వాలేదండి. ఒక మంచి నోటు తీసుకోండి. బాగున్న నోటు, కాస్త చిరుగులు పడి అలా నోటి మీద రాసి ఉంటారు కదండి చాలామంది, అలాంటి నోట్స్ మాత్రం తీసుకోకండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఇలాంటిది ఫ్రెష్గా బాగున్నదే తీసుకోండి. ఇక్కడ నేను చూపించే పరిహారం అంతా కూడా మీ అందరికీ చక్కగా అర్థం కావాలని ఈ రకంగా చేసి చూపిస్తున్నానండి. అది అలా పెట్టారంటే ఇది ఇలా పెట్టారండి అని అడుగుతారేమో, చెప్తున్నాను మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను. ఇది నేను చేసుకునే పరిహారం కాదండి, మీ అందరికీ చూపించేది. నేను చేసుకునేది అనుకోండి, నేను పర్ఫెక్ట్గా చేసుకుంటాను. మీ అందరికీ అర్థం కావాలని ఈ రకంగా చూపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక ఈ రకంగా మీరు ఒకే ఒక్క నోటు తీసుకోండి, బాగున్న నోటు ఒకటి తీసుకోండి, ఫ్రెష్గా ఉన్నది. మనకి పూర్వం రోజుల్లో ధన మార్పిడి అనేది జరిగేది. ఎలా అంటే బంగారము, వెండి, రాగిలతో పాటు గవ్వలను కూడా వాడేవాళ్ళు.
అయితే మన శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, ప్రస్తుతానికి మనం ఏదైతే ఒక డబ్బు పరంగా ఏదైతే వాడుతున్నామో, అంటే అప్పట్లో వాళ్ళు గవ్వలను వాడేవాళ్ళు, ఇప్పుడు మనం నోట్లను వాడుతున్నాం కదా, అందుకని ఒకే ఒక్క నోటు తీసుకోండి, ఫ్రెష్గా బాగున్న నోటు తీసుకోండి. అలానే ఒక ఎరుపు రంగు దారం తీసుకోండి. ఈ ఎరుపు రంగు దారం మనకి పూజా వస్తువులు అమ్మే షాప్లో దొరుకుతుందండి. మిక్స్డ్ కలర్ దారం కదండి ఇది మనకి తక్కువ రేట్లోనే దొరుకుతుందండి. ఒకే ఒక్క దారం తీసుకోండి. అలానే ఒకే ఒక్క పసుపు కొమ్ము తీసుకోండి. చిన్న పసుపు కొమ్ము కానీ పెద్దదైనా పర్వాలేదండి. చక్కగా ఒక పసుపు కొమ్ము తీసుకోండి, విరగంది కాకుండా మంచిగా ఉన్నది తీసుకోండి. అలానే అక్షింతలు తీసుకోండి. ఎరుపు అక్షింతలు అంటే కుంకుమ కలిపిన అక్షింతలు కానీ, లేదంటే ఎర్ర చందనం కలిపిన అక్షింతలు అంటే కాస్త విరిగిన బియ్యం కాకుండా మంచిగా ఉన్న బియ్యంలో కాస్త కుంకుమ వేసి నెయ్యి చుక్క వేసుకొని చక్కగా అక్షింతలు తయారు చేసుకోండి. ఇక్కడ మెరూన్ కలర్ కుంకుమ వేసి తయారు చేసిన అక్షింతలు అండి, అందుకే మీకు ఈ కలర్లో కనపడుతున్నాయి అక్షింతలు. ఇక మీరు శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సూర్యోదయానికి ముందుగా 4 గంటల దగ్గర నుంచి 5:30 లోపుగా, లేదంటే సాయంత్రం 6:30 నుంచి 9 గంటల లోపుగా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పటం ముందు చక్కగా నేతితో దీపారాధన చేయండి. ఇక్కడ చూశారు కదండి, ఈ రకంగా నేతితో దీపారాధన చేయండి 2 కుందులు పెట్టుకొని. ఇక్కడ నేను మీకు చూపించేది రాగి కుందులో చూపిస్తున్నానండి. నార్మల్గా మీ అందరికి అర్థం కావాలని ఆ రకంగా దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి పూలు పెట్టి దీపం అంతా కూడా చూపించిన తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టండి. అయితే ఇక్కడ కిస్మిస్ ఉంటే కనుక తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీ పూజలో భాగంగా. ఇక మీరు ఏదైతే నోటు తీసుకున్నారో, అంటే ఎలా అయితే మీరు నోటు తీసుకున్నారో దానిలో ఈ ఒక్క పసుపు కొమ్ము పెట్టండి. అంటే 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఏదైతే మీరు నోటు తీసుకున్నారో దానిలో ఈ పసుపు కొమ్ము పెట్టి చక్కగా చుట్టేయండి. ఈ రకంగా చుట్టండి. ఈ రకంగా చుట్టేసిన తర్వాత ఈ నోటు పైన ఈ దారాన్ని చుట్టండి, బాగా చుట్టండి. నాకు తెలిసి పసుపు కొమ్మ కాస్త చిన్న సైజు తీసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క గురుబలం పెరుగుతుంది. ఏది కొనాలనుకున్నా, అంటే ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్నారు, అప్పుడు ఏంటంటే కుజుడు యొక్క శక్తి మీకు కావాలి, అమ్మవారి యొక్క శక్తి కూడా మీకు కావాలి. కాబట్టి ఒక ధనానికి ఒక బంధనం అనేది చేస్తున్నారు. ఇట్లా జాతకం బాగోలేదండి, అస్సలు బాగాలేదండి, చాలా ఇబ్బందులు పడిపోతున్నాము అనేవారు మీ యొక్క ఆటంకాలన్నీ కూడా తొలగి మీకు ఒక రక్షణ కలుగుతుంది పరిహారం చేసుకోవడం వల్ల. ఇంకాను చాలామంది అంటారు, మేము ఎన్నో పరిహారాలు చేసామండి, మాకు ఫలితం రాలేదండి అని అంటారు కదండి. కాస్త మీరు అర్థం చేసుకొని కాస్త నమ్మకంతో చేయండి. ఎందుకంటే వేలాది సంవత్సరాలు ఋషులు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడి తపస్సు చేస్తేనే వాళ్ళకి ఆ శక్తులు వచ్చాయి. మనలాంటి వాళ్ళు ఎంతండి, ఒక వారం చేసి 2 నిమిషాలు చేసి మాకు రాలేదే అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఒక నమ్మకంతో కాస్త ఓపిక చేయండి. మీరు చేస్తూ ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అప్పటికప్పుడు కాకపోయినా మార్పులను అయితే ఖచ్చితంగా చూస్తారు, మీ జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. మీరు ఒకసారి గమనించుకోండి, ఇంతకు ముందున్న పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి పరిహారాలు చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అన్న విషయం మీద కాస్త కూర్చొని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అలా చుట్టేశారు కదండి నోటుకంతా కూడా చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. అంటే స్టీల్ కానీ ఏదైనా రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదో ఒక ప్లేట్ తీసుకోండి. చక్కగా ఆ ప్లేట్లో దీన్ని పెట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఆ తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత ఆ నోటు మీద కొద్దిగా అక్షింతలు వేయండి. మీరు దీపారాధన చేసిన తర్వాతనే ఆ నోటు మీద అక్షింతలు వేయాలి. ఇదంతా మీరు ప్రిపేర్ చేస్తారు ముందుగానే. తర్వాత దీపారాధన చేస్తారు. అమ్మవారి ముందు ప్లేట్లో ఈ రకంగా పెట్టేసేసి దీపారాధన చేసుకున్న తర్వాత కొద్దిగా అక్షింతలు ఆ నోటు మీద పెట్టేయండి. తర్వాత అమ్మవారి మంత్రాన్ని ఒక 2 నిమిషాల పాటు జపం చేయండి. మీకు శతనామావళి వచ్చినా, కనకదార స్తోత్రం వచ్చినా, అష్టోత్తరం వచ్చినా ఏది వస్తే దానిని చక్కగా పఠించండి. ఏది రానప్పుడు అమ్మవారి ఒక నామాన్ని తీసుకొని, అంటే అష్టోత్తర నామాల్లో ఏదో ఒక్కొక్క నామాన్నైనా సరే మీరు తీసుకొని చక్కగా జపం చేసుకోవచ్చు. మీరు అష్టోత్తరం చేసినా, కనకదార స్తోత్రం చేసినా, శ్రీ సూక్తం చేసినా కానీ మీరు చదువుతున్నంతసేపు అక్కడున్న దీపారాధన వెలుగుతూనే ఉండాలి. తర్వాత మీ మనసులో ధనానికి సంబంధించిన ఏవైతే కోరికలు ఉన్నాయో, ఇల్లు కావాలి, కారు కావాలి, ఆస్తులు కావాలి, ఇలా కావాలని చెప్పి కోరుకోండి. అలానే రావాల్సిన డబ్బులు మీరు అప్పిచ్చారు, చేబదులు ఇచ్చారు, కానీ అవి రాలేదు, అలాంటివన్నీ కూడా మీకు తిరిగి వెనక్కి రావాలి అని కోరుకొని నమస్కారం చేసుకుని ఇక అక్కడే ఆ నోటుని అక్కడే ఈ రకంగా మీరు ఉదయం చేసిన సాయంత్రం వరకు అలానే ఉంచండి. ఇక మామూలుగా సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని ఆ నోటుని మీ బీరువాలో కానీ, పర్సులో కానీ,
మీ బ్యాగ్లో కానీ మీరు ఎక్కడైనా సరే ఆ పసుపు కొమ్ముతో పాటు ఉన్న ఆ నోటుని మీరు పెట్టుకోండి. పొరపాటున ఈ నోటుని వాటికి వీటికి ఖర్చులకు మాత్రం ఉపయోగించకండి. పొరపాటును కూడా మీరు దీన్ని శుక్రవారం రోజున చేసుకోవాలి. మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలనుకుంటే అక్కడైనా పెట్టుకోవచ్చు, మీ పర్సులో పెట్టుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ సంపాదించే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఎలా చూపించానో అదే విధంగా 10 రూపాయలకు కానీ 100 రూపాయల నోటు మీద కానీ మీరు ఈ రకంగా తయారు చేసి జపం చేసుకుని ఎవరికి వారు పెట్టుకోవాలి. మీరు దీనిని 1 సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. ప్రతి శుక్రవారం మీరు అమ్మవారి పూజ చేసుకునే ఆ టైంలో మీ దగ్గర ఉన్న ఆ నోటు ఉంది కదండి, దానిని తీసి ఆ నోటుకి కాస్త ధూపం చూపించి ఆ అమ్మవారి మంత్రాన్ని మననం చేసుకోండి. పొరపాటున కూడా ఆ నోటుని అవసరాలకు మాత్రం ఉపయోగించకండి. ఇక వ్యాపారం చేసేవారు ఉంటారు కదండి, మీ షాప్లో ఉన్న గల్లాపెట్లో పెట్టుకోవచ్చు దీన్ని. ఇలా చేసిన దగ్గర నుంచి 1 సంవత్సరం వరకు దీనికి ఉన్న శక్తి అనేది అలానే ఉంటుంది. మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నోటు అనేది తయారు చేసుకోవచ్చు ఇదే రకంగా. మరి ఆ నోటుని ఏం చేయాలి అంటే ఎవరైనా పేద బ్రాహ్మణుడు ఉంటే కనుక వారికి ఇచ్చేయండి. అంతేగాని మీరు హుండీలో మాత్రం వేయకండి. ఎవరికైనా పేద బ్రాహ్మణుడికి ఆ నోటు ఇవ్వండి. ఇక లోపల పెట్టారు కదండి ఆ పసుపు కొమ్ము, ఆ పసుపు కొమ్ముని పారే నీటిలో వేసేయండి, లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి. అలానే నోటుకున్న ఆ దారాన్నంతా కూడా తీసేసి చెట్టుకు కట్టేసేయండి. ఇక అక్షంతలు వాటన్నిటిని కూడా ఒక పారే నీటిలో వేసేయండి. దీనివల్ల మీకు గురుబలం పెరుగుతుంది. మీరు ఏది కొనాలనుకున్నా కానీ కొనగలిగే శక్తి మీకు వస్తుంది. ఇక్కడ ఉపయోగించే పదార్థాలన్నింటిలో కూడా ఉంటుందండి ఒక శక్తి. అక్షింతలు, చందనము వీటన్నిటిని కూడా మీరు వాడడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది. తప్పకుండా చేసుకోండి. చాలా మంచి పరిహారం అండి. ఇంతెందుకు చెప్తున్నానంటే ఈ పరిహారం చేసి చాలామందికి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే ఇంత చెప్తున్నాను. ఎవరికైతే కోరికలు ఉన్నాయో అంటే ఆస్తులు కొనుక్కోవాలని కోరికలు ఎవరికైతే ఉన్నాయో డబ్బు పరంగా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అన్న మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.